యాక్షన్. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై అని ఖైదీ నంబర్ 150తో మళ్లీ సినిమాలకు వచ్చేశారు. కానీ మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్తున్నారు. అయితే ఓ చిన్న పుకారు చినికి గాలివానగా మారింది. ఎన్నికల నాటికి ప్రభంజనంగా తయారవుతుంది. ప్రస్తుతానికి ఇది రూమరే, కానీ తెర వెనుక మాత్రం ఈ రూమర్ ని నిజం చేసే ప్రయత్నాలు 100కు 200% జరుగుతున్నాయి. పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు చిరు. కొత్త పార్టీని పాతుకుపోయేలా చేయాలనుకుంటున్నారు పవన్. మరి వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? ఓ వర్గం వీళ్లను కలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని చాలా రోజులుగా వార్తలు వింటూనే ఉన్నాం. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా ఆ వర్గం ఎవరో చూచాయిగా చాలా మందికి తెలిసిపోయింది. TV9 రవిప్రకాష్ కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కనిపించేసరికి చాలా మంది ఆశ్చర్యపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు. ఈయనకు తోడుగా NTV చౌదరి కూడా వచ్చారు. పవన్ రవిప్రకాష్ పక్కపక్కనే కూర్చున్నారు. ఇదంతా సహజమే అనుకోవద్దు. పవన్ మైక్ అందుకున్న వెంటనే అతడి నోటి నుంచి మొట్టమొదట వచ్చింది రవిప్రకాష్ చౌదరి పేర్లే అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రస్తుతం రవిప్రకాష్ TV9లో తక్కువగా, NTV ఆఫీసులో ఎక్కువగా ఉంటున్నారనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. TV9ను మరో కార్పొరేట్ సంస్థకు అమ్మేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి టైంలో రవిప్రకాష్ వెళ్లి NTVలో కూర్చోవడం చర్చనీయాంశమే. ఈ వ్యవహారానికి పవన్ కళ్యాణ్ కు లింక్ ఉంది. రవిప్రకాష్ NTV చౌదరి కలిసి పవన్ చిరంజీవిని ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా బిజినెస్ పరంగా కూడా వీళ్ళిద్దరిని కలపాలనేది రవిప్రకాష్ ప్రయత్నంగా తెలుస్తోంది. త్వరలోనే TV9 నుంచి బయటకు వచ్చేసి ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ తో పాటు కొత్తగా న్యూస్ ఛానల్ పెట్టాలనే యోచనలో రవిప్రకాష్ ఉన్నారట. దీనికోసమే చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిపేందుకు రవిప్రకాష్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.